మీరే అవును వాళ్ళ మీద దాని సోర్స్ పెట్టలేదు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పినారన్నా. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానా. ఒక్క నిమిషం మీరే 100 అడగండి, 100కు 100 చెప్తా. సోర్స్ బీజేపీలో ఉన్న ఇప్పుడు మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర మన ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా. వినండి ఓల్డ్ పీజీ హాస్టల్లో బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, మీ అందరికి తెలిసిందే. వాళ్ళ తరపు నుంచి మాకు వచ్చింది. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి చలో ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయకండి, ఆగండి ఒక్క నిమిషం మీరు బ్రదర్స్ మీకు గంటగా ఒక్క నిమిషం లైవ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు కూర్చుందాం, ఎక్కడా పోయేది లేదు. మీరుండేది మన క్యాంపస్ దగ్గరనే, నేను ఉండేది మన క్యాంపస్ దగ్గరనే. వినండి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎన్ని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తా. రాత్రి వరకు కూర్చుందాం. బాజాబ్తా చెప్తున్నాం, హిందూ ధర్మం పైన దేశం పైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని గాని, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో గాని మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏమిచ్చిందో దానిపైన మీరు మాట్లాడుకోండి, మేము కాదనం. కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు, తస్మాత్ జాగ్రత్త వేయాలని అంటున్నాం. మిత్రుడు మన నందగిరి సతీష్ గారు మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ఒక్క నిమిషం ఈ టైటిల్ పెడతారా? జర్నలిస్టులు అందరిని అడిగినామా? జర్నలిస్టులు అందరిని అన్నమా? జర్నలిస్ట్ అందరిని అన్నమా? తప్పు మీ అందరికి బాగా తెలుసు. మీరు నేను మళ్ళీ చెప్తున్నా, మీతో నేను చాలా పని చేసినోని. ఇది అంటే మీరు మీతో పాటు మాట్లాడడం చాలా గౌరవంగా మాట్లాడడం పద్ధతి కనబడుతుంది. ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్. అయిపోయింది. మీరు ముగిద్దామన్నది ఆయన రెచ్చగొడుతున్నాడు కాదా? అవునా? మీరు చెప్పండి మనం ఒక నిమిషం సమాధానం ఒక్క నిమిషం వద్దు. అది జర్నలిస్టే కదా, ఇక్కడికి వస్తున్నాను. అది జర్నలిస్టే కదా. దయచేసి ప్లీజ్ కూర్చోండి. బైసాబ్ హలో కూర్చోండి. సంపత్ ఆగు. మీరు కావాలని గొడవకు వచ్చిరా? మీరు అట్లా కాదు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీడియా మిత్రులు దయచేసి కూర్చోండి ప్లీజ్. ఐ టాక్ టు వన్స్. నేను ఒక్కసారి మాట్లాడతాను ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి.
దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్రెస్ మీట్ అయిపోయింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా. నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నేను అడగొద్దా? బాబు అందరికి లైవే, అందరికి లైవే, అందరికి లైవే ఉంది, అందరికి లైవే ఉంది, లైవ్ అందరికి ఉంది, ప్లీజ్ లైవ్ ఉంది అందరికి. ఆగనా? అరే మాకు కూడా ఉందా లైవ్? ప్లీజ్ ప్లీజ్. మాకు లేదా లైవ్? లేదా ఉంది కదా లైవ్, అందరి దగ్గర లైవ్ ఉంది. ప్లీజ్ వాళ్ళు గొడవ చేసి కావాలని ప్లీజ్ 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 ప్లీజ్. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. నాకు జర్నలిస్ట్ అంటే అపారమైన గౌరవం. మీకు తెలుసు నేను మాట్లాడే మాటలు. ఈరోజు ముగిద్దాం ప్లీజ్. లేకపోతే మీ తమ్ముడు గాను నా రిక్వెస్ట్. అంటే మనం పెంచుకుంటూ ఒక్కొక్క మాట ఎంత దూరానికి పోతుంది. నేను థర్డ్ మాట్లాడాను, ఆ తర్వాత ఎవరు అలా మాడపోవచ్చు, కానీ మనందరూ ఒకటే. మీకు అందరూ తెలుసు, వాళ్ళందరూ ఒకటే. ఇంత మాట్లాడుకున్నా సరే కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం ఓరు ఎక్కువ మాట్లాడతారు, ఓరు తక్కువ మాట్లాడతారు. ఫైనల్ గా రేపు అందరూ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ లో కలుసుకుంటాం. మీరు ఫైట్ చేసేది, మేము రాజకీయాల్లోకి వచ్చిన అందరం జనం గురించే. అదొక్కటి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎన్నో బాధలు చూసి ఇక్కడికి వచ్చాం. మీ సహాయం లేకుండా, మీ ప్రోగ్రాం లేకుండా, మీ భుజం లేకుండా ఎవరు ఏం చేయలేరు. అలాంటి ఉన్నతమైన గౌరవం నాకు మీ మీద ఉంది. దీంట్లో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం, కృతజ్ఞతలు ఏం చెప్తున్నానంటే, మాట్లాడొచ్చు పాశం యాదగిరి గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మిగతా వాళ్ళు. నాకు బాధ అనిపించి మాట్లాడడం తప్ప మిగతా లేదు. కానీ వ్యక్తిగతంగా ఎవరికి ఉంటుంది? ఒకటే బాధ, ఆయనను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకండి. ఏదైనా ఉంటే పాలసీల మీద మీరు ఫైట్ చేసి కళ్యాణ్ గారిని నిలదీయండి. కానీ ఆయన ఎప్పుడు పాలసీల మీద మీకు దొరకడం. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ సహాయం చేస్తారు కాబట్టి. ఇంకా మన వ్యక్తిగత విమర్శలు మన సంస్కృతి కాదు. రేపు ప్రతి ఒక్కరు నేను ఉన్నతంగా చూడాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకునే విషయం ఒకటే, భావ ప్రకటన ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి. ముగిద్దాం అనుకున్నా కూడా కొన్ని జరుగుతాయి. సభాముఖంగా మా వాళ్ళ నుంచి ఏమన్నా మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ. కానీ ముగించాలి. ఇది మనం అంటే సపోజ్ పాశం యాదగిరి గారు జర్నలిస్ట్ కాలేదనుకోండి, మీరు ఇలాగే మాట్లాడాలా? కాదు కదా. జర్నలిస్ట్ గా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి ఆయన అడగచ్చా? ఆయన మాట్లాడొచ్చా? మీకు తప్ప అనిపించిందిగా తమ్ముడు? క్లారిటీ ఇస్తాం. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆయన మాటల్ని ఖండిద్దాం, అంతవరకు ఓకే. యా, మనం కూడా తిట్టడం మొదలు అందుకే నేను క్షమాపణ చెప్పాను. రెండోది, నిన్న గౌరవ పవనన్న ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తామని చెప్తే నేను వద్దాను అని చెప్పేసి ఆయనే చెప్పాడు. అవును, ఐ హావ్ ప్రూఫ్. అసలు ఆంధ్ర పోలీసులే రాలేదంటాను నేను. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాలనే ఆలోచన లేదంటున్నా అన్న. చెప్పి ఆంధ్ర పోలీసులు వచ్చిండ్రు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, తెలంగాణ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పిండు. రెండోది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారే నిన్న చాలా స్వయంగా ఆయన ఒప్పుకుని గౌరవపూర్వకంగా ఆయన మాట్లాడినటువంటి తీరుకి నేను కూడా చెప్తున్నా. చాలా సందర్భాల్లో పవన్ అన్న ఏ రోజు ఎక్కడ ఎవరిని దూషించినట్టు నేను కూడా చూడలే. కానీ మనము చాలా గొప్ప చెప్పాను. మీ నలుగురు కూడా గౌరవం ఓకే. ఇప్పుడు నేను ఒకటే ఏమనుకున్నాను, ఖండిద్దాము, ముగిద్దామని చెప్పా. ఎందుకంటే ఎంత లేదన్నా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆట దొరుకుతుంది. మనము ఇక ముందు పార్టిసిపేట్ చేసి ఇలాంటి విషయాలు తెలంగాణ ఉద్యోగ విషయంలో, తెలంగాణ యువత విషయంలో, రైతుల విషయంలో, ఉద్యోగ విషయంలో పోరాడదాం. అందరూ కోరుకుంటున్నాను. అలాగే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంపదన గారు, సంపదన ఒక మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి.
మీరు చెప్పు మీరు మధ్యలో ఎందుకు మరి మధ్యలో ఎందుకు కట్టు మీరు సమాధానం చెప్పాలి మీరు చెప్పాలి కదా సమాధానం ఎందుకు మరి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు సరే రైట్ దా దా చల్ సమాధానం మీరు చెప్పేది చెప్పిండు మీరు అడిగేదానికి కూడా సమాధానం చెప్పాలి కదా మీరు అడిగేదానికి కూడా సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా లేదు ఇప్పుడు సంపత్ గారు మీరు అంటే ఈ విషయంలో వ్యతిరేకించారు ఈ విషయంలో వ్యతిరేకించే చెప్పండి ఈ విషయంలో మీరు వ్యతిరేకించారు సో ఇంకా నేను ఒక ఎంపీ నేను చెప్పేది ఒక ఎంపీ తెలంగాణ నేను చెప్పేది తెలంగాణని తెలంగాణ ఆంధ్ర విడిపోతా ఉంటే పాకిస్తాన్ ఇండియా విడిపోయిందని చెప్పేసి మాట్లాడారు సమాధానం చెప్పండి నేను చెప్తాను నేను ఒక క్వశ్చన్ నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్ర నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తామంటే నేనే వద్దన్నాను అని చెప్పిండు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేమో పోలీసులు రాలేదు అని అంటారు. ఓకే అన్న సంపదన అన్న బాయ్ అన్న ఓకే నో థాంక్స్.